జితేందర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, వినబడుతుందా అండి? ఎస్ జితేందర్ గారు, పంచాయతీ ముగిసింది, మున్సిపల్ హడావిడి ప్రారంభమైపోయింది. రేపో మాపో నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారు. మరి పంచాయతీ అయితే గెలిచారు, కానీ మున్సిపల్ పైన మీకు ఎటువంటి హోప్ ఉంది? ఎందుకంటే ఇప్పుడు పార్టీ గుర్తులతో గెలవాలి కాబట్టి ఎటువంటి నమ్మకం ఉంది? గెలుస్తారని అనుకుంటున్నారా? తప్పకుండా అండి. ఈ రోజు గడిచినటువంటి 2 సంవత్సరాలలో అప్పుల నుంచి అభివృద్ధి వైపు తీసుకుపోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ 2 సంవత్సరాలలో అనేక సంక్షేమ ఫలాలు అందించడం ప్రజలకు. దానికి అనుగుణంగానే ఈరోజు మాకు గ్రామ పంచాయతీలో మరి ప్రజలు పట్టం కట్టారు. దాదాపుగా 8,000 పైచీలకు గ్రామ పంచాయతీని ఇచ్చారు. అదేవిధంగా వందలాది వార్డు మెంబర్లను గెలిపించారు. అదేవిధంగా మనం మొన్న జరిగినటువంటి కంటోన్మెంట్ ఎలక్షన్స్ లో గెలిచాం. అదేవిధంగా రెండోది జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో దాదాపుగా 24,000తో మెజార్టీతో బీఆర్ఎస్ సీట్ ని కైవసం చేసుకున్నాం. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని అనేక రకాలుగా అభివృద్ధి మరి సంక్షేమం వైపు దూసుకెళ్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ పక్షాన మరి ఈరోజు రాష్ట్రంలో మరి రైతుల సంక్షేమం కానీ, మరి అదేవిధంగా పేదల సంక్షేమం కోసం మరి ఈరోజు ఒక అభివృద్ధి ఒకవైపు, తర్వాత అదేవిధంగా ఈరోజు పేదల సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి సంక్షేమం రెండు వైపులా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి చక్కగా పరిపాలిస్తున్నారు. కాబట్టి జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో మరి మాకు మెజార్టీ ఇచ్చిండ్రు. అదేవిధంగా జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా మెజార్టీ ఇచ్చారు. కాబట్టి మరి ఈరోజు సంక్షేమం చూస్తే మరి మీ అందరికీ తెలుసు, మరి నాడు మరి ఈరోజు పెద్ద ఎత్తున 3,20,00,000 మందికి మరి ఈరోజు సన్న బియ్యం ఇస్తున్నాం. అది ఒక గొప్ప వరం లాంటిది. పేదలు మరి ఇంతకు ముందు మరి దొడ్డు బియ్యం ఇస్తుంటుండే. గడిచినటువంటి రాష్ట్రంలో ప్రభుత్వంలో 10 సంవత్సరాలలో ఎన్నడూ కూడా మరి ఆ సోయి లేకుండే. మరి ఈరోజు నిధులు, నీళ్లు, నియామకాలు అనే విధంగా మనం రాష్ట్రాన్ని తెచ్చుకుంటే మరి చూసిన పరిస్థితులలో నీళ్లు ఆగమైపోయినాయి, నిధులు అయితే రాలేకపోయినాయి. మరి నియామకాల విషయంలో వస్తే మరి ఈ రోజు చూస్తే మరి మేము అన్నిటినీ నోటిఫికేషన్స్ ఇచ్చినాం, అవి అని చెప్తారు మా సోదరులు. మరి వాళ్ళైతే మరి నియమించలేకపోయారు. దాదాపుగా 65,000 ఉద్యోగాలు ఇస్తున్నాం. మరిన్ని ఉద్యోగాలు ఇవ్వడానికి మేము మరి సఫలీకృతమై పనిచేస్తూ ఉన్నాం. మరి రాబోయే కాలంలో గ్రామీణ ఉన్నటువంటి ఈ పట్టణాలలో మరి మున్సిపల్ ఎలక్షన్స్ లో మరి మౌలిక సదుపాయాల కోసం ముఖ్యమంత్రి గారు జితేందర్ గారు, మీరు అంటున్నారు ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అన్ని అందిస్తున్నాము, ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేము అన్ని చూస్తున్నామని అంటున్నారు. బట్ మీరు ఇచ్చిన హామీల్లో అసలు ఎంతవరకు అమలు చేశారు? చూడండి, 200 యూనిట్స్ ఇంకా చాలా పెండింగ్ లో ఉన్నాయి కదా. ఎక్కడండి ఇప్పుడు 200 యూనిట్స్ కరెంట్ అనేది ఇస్తున్నాం కదండి. ఎన్ని వందలాది మందికి, ఇప్పుడు లక్షలాది మందికి ఈ రోజు కరెంట్ ఉచితంగా నడుస్తుంది. బస్ ప్రయాణం, మహిళల కోసం బస్ ప్రయాణం ఇస్తున్నాము. మరి అదే విధంగా ఈ రోజు రేషన్ కార్డులు చూడండి, దాదాపుగా 7 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాము. మరి 1,20,00,000 మందికి బియ్యం ఇస్తున్నాము. మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్టార్ట్ చేసినాం విద్య విషయంలో. అదే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు మరి పెంచినాము. మరి అనేక రకాలుగా ఈరోజు మరి రైతుల సంక్షేమం కోసం 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో చేసినటువంటి భారతదేశంలో మరి కాంగ్రెస్ పార్టీ కదండి. మరి ఆ రోజు ఇచ్చినటువంటి టిఆర్ఎస్ ప్రవేశపెట్టినటువంటి అన్ని పథకాలని కంటిన్యూ చేస్తున్నాము. ఈరోజు మన రాష్ట్రంలో మరి 6,500 రూపాయలు వడ్డీ కట్టుతున్నా కూడా 8,11,11,000 కోట్ల రూపాయలు ఈరోజు అప్పుందని పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నారు, అందరూ చూస్తూనే ఉన్నారు. ఒకవైపు అప్పుల్ని తీరుస్తూ మరి ఒకవైపు అభివృద్ధి పదం నడుస్తూ ఉన్నాము. మరి మీరు అనేక సంక్షేమాలు మరి ఈరోజు రేషన్ కార్డులు కానీ, గ్యాస్ సిలిండర్స్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఉచిత విద్యుత్ కానీ, ఉచిత బస్ ప్రయాణం కానీ, సన్న బియ్యం కానీ, మరి అదేవిధంగా ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్లో మహిళలు చూడండి, ఈరోజు బ్రహ్మాండంగా మహిళల కోసం ఈరోజు రిజర్వేషన్స్ ఇచ్చినాం. 50% అండి మహిళల కోసం ఈరోజు. అదేవిధంగా మహిళల కోసం మరి అదేవిధంగా ఈరోజు పెట్రోల్ బంపులు ఇస్తున్నాము. మరి అదేవిధంగా సోలార్ ప్లాంట్లు, అద్దె బస్సులు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, హాస్టల్ విద్యార్థి దుస్తుల తయారీ, మరి హాస్టల్లో చదువుకుంటున్నటువంటి కాస్మెటిక్స్ ఛార్జీలు ఇచ్చినాము. అనేక రకాలుగా రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కాదండి, అనేక రకాలుగా అభివృద్ధి మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అనేక రకాల అభివృద్ధి చెందుతున్నది. కాబట్టి ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి గడిచినటువంటి ఎలక్షన్స్ లో ఈ రోజు మాకు మెజార్టీ ఇచ్చిన 2 ఎమ్మెల్యేలను గెలిపించగలిగిన 2 సీట్లు మరి బీఆర్ఎస్ పై ఉండే అవి తీసుకోగలిగినాం. మరి రాబోయే మనకి ఇంతకు ముందు దాదాపుగా వీళ్ళు 8,000 పైచీలకు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు సర్పంచ్ గెలుచుకుంటే మేము అదే ప్లేస్ ని ఈ రోజు చేసుకోగలిగినాం. 97 నియోజకవర్గంలో
దాదాపుగా మరి మేము ఈ రోజు గ్రామ పంచాయతీ 97 నియోజకవర్గాలు వచ్చినాయి. ఇప్పుడు అందులో మేము లీడ్ చేయగలిగినాం. మరి వాళ్లకు వచ్చినటువంటి ఓట్ పర్సెంటేజ్ మరి మేము మరి పెద్ద ఎత్తున ఓట్ పర్సెంటేజ్ కూడా పెంచుకోగలిగినాం. కాబట్టి ఈ రోజు మరి సంక్షేమం ఒకవైపు ఇవన్నీ మరి చేస్తూ ముందుకు పోతున్నాం. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా తప్పకుండా మేము మరి గెలుస్తాము. అన్ని సీట్లు దాదాపుగా 90% సీట్లు గెలవడానికి అవకాశం ఉంది. గెలుస్తామండి తప్పకుండా. రైట్. నమస్తే వెంకటేశ్వర్లు గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. వెంకటేశ్వర